హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేనైతే గుమగుమలాడే సముద్రపు ఎండు చేప కూర ఎలా చేద్దాం చూద్దామండి. ఇది చూసిన రెడ్ టమాటాలు మనకి ఎంత క్వాంటిటీ కావాలి, నేనైతే ఒక 4-5 మెంబర్స్ కోసం అని చేస్తున్నాను. ఇట్లా కలర్లో ఉండే టమాటాలు అయితే బాగా టేస్టీగా ఉంటాయండి. దానికోసం ఒక పెద్ద ఆనియన్ సైజు దీనైతే నీట్గా కట్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడైతే కళాయి పెట్టేసుకొని, ఇది చాలా సింపుల్గా అయిపోతే ఫాస్ట్గా అయిపోయే కర్రీ అండి, అందుకోసం చెప్తున్నాను. ఈ కళాయి హీట్ అయ్యేలోకి నేను టమాటా ఎర్రగడ్డలు అయితే నీట్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎంత సన్నగా కట్ చేస్తున్నానంటే మామూలుగా ఎగ్ పొరుటు చేస్తాం కదా, అట్లా చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోద్దండి. ఇవి చూసినా కదా, నాకు ఆయిల్ హీట్ అయ్యేటప్పుడు చూడండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యేటప్పటికి నేను దీంట్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు కావాలండి. ఆ 3 ఇంగ్రీడియంట్స్ ప్రజెంట్ ఆయిల్లో వేసుకొని పోపు పెట్టుకుంటాము. పోపు పెట్టుకున్న తర్వాత వీటిలన్నిటిని చూడండి క్వాంటిటీస్ చూపిస్తాను. ఆవాలు వచ్చి 1/2 స్పూన్ అండి, జీలకర్ర కూడా వచ్చి 1/2 స్పూన్. నేనైతే అంటే అప్రాక్సిమేట్లీ వేసేస్తున్నాను. మీకు ఐడియా ఉంటుంది కదా, ఐడియా లేని వాళ్ళైతే 1/2 స్పూన్ వేసుకోండి. జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ అండి. జీలకర్ర వేసుకుంటే డైజెస్టివ్కి చాలా బాగుంటుందండి, అందుకోసం జీలకర్ర నేను ప్రతి కర్రీలో యూస్ చేస్తాను. చూస్తున్నా జీలకర్ర కొంచెం వేస్తున్నాను. చింతపండు చూడండి ఎంత కావాలనేది నేను చూపిన ఒక 4-5 మెంబర్స్ కంటే ఇంత క్వాంటిటీ అండి. పెద్ద నిమ్మకాయ సైజు కరివేపాకు అయితే వేసేసి దీన్ని పోపు కాగుతూ ఉందండి నాకు. అంతలోకి దీంట్లోకి టమాటో ఎర్రగడ్డలని కట్ చేసి పెట్టాను కదా, అవన్నీ కూడా వేసేసి నీట్గా అవి స్మాష్ అయిపోయేంత వరకు మూత పెట్టేసుకోవాలండి. దీంట్లో కొంచెం రుచికి సరిపడినట్టు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే సముద్రం చేపలు అంటే ఉప్పుగా ఉంటాయి. అందువల్ల ఏంటంటే మీరు ఉప్పు చూసుకొని వేసుకోండి. నేనైతే కొంచెం క్వాంటిటీ తగ్గిచ్చే వేస్తున్నాను, సముద్రం చేపలు అంటే కొంచెం ఉప్పుగా ఉంటాయి. ఇప్పుడు చూస్తున్నాక ఈ విధంగా అయితే టమాటా ఎర్రగడ్డలు వేసేస్తాను. దీంట్లోకి ఉప్పు యాడ్ చేసేస్తున్నాను. దీనిలో ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ అయితే మూత పెట్టేస్తే నీట్గా చూడండి క్వాంటిటీ చూసారు కదా, సాల్ట్ నేనైతే కొంచెం తక్కువ వేస్తున్నాను. చేపలు చూపిస్తాను, చేపలు కూడా ఎలా క్లీన్ చేసుకోవాలనేది. ఇవి చిన్న చిన్న చేపలండి, అందువల్ల ఏంటంటే ఈ క్వాంటిటీలో చూపిస్తున్నాను. మీకు కొంచెం పెద్ద సైజ్ అయితే దాన్ని కూడా మీరు నీట్గా కట్ చేసి నీళ్ళలో నానేసుకోవాలి. నేనైతే ఇంతలోకి ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి నేను చేపలు చూపిస్తాను. ఇదైతే 2-3 సార్లు అలా కలిపెట్టేసి దీనిపైన మూత పెట్టేసుకుంటే నాకైతే ఇది నీట్గా కుక్ అవుద్ది. ఇది అప్పుడప్పుడు ఏంటంటే ఈజీ టు 10-15 మినిట్స్ అయితే సిమ్లో కుక్ అవ్వాలండి. అంతలోకి నేను మూత పెట్టేసి ఇంకా రిమైనింగ్ పని చేస్తాను. రిమైనింగ్ పని ఏంటంటే చేపలు ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి. చేపలు చూస్తున్నారా, ఇప్పుడు చేపలు చూపిస్తాను. ఇట్లాంటి చిన్న చిన్న చుక్కలండి, ఇవి సముద్రం చుక్కలు. ఇవి ముళ్ళుగా ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. అందువల్ల ఏంటంటే ఈ చిన్న చిన్న చుక్కల్ని నేను సెలెక్ట్ చేసుకున్నాను. చూడండి ఈ చుక్కలు నీట్గా కట్ చేసేసి ఈ తోకాన్ని కట్ చేసేసి వాటిని చూపిస్తాను. ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా అవి చూపిస్తాను. చూస్తాగా ఈ విధంగా తోకాన్ని కట్ చేసి నీట్గా లోపల ఏమైనా ఉంటే వేస్టేజ్ అనేది తీసేసుకోవాలి. ఎండు చేపలు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత దీన్ని నీళ్ళలో వేసేసుకోవాలండి. ఒక 1/2 అవర్ దాకా, అంటే మనకి కుక్ అయ్యేంత సేపు నీళ్ళలో వేసేసుకోవాలి. నీళ్ళలో వేసేసాను దీన్ని. అందులోకి చూస్తున్నానండి ఇది కుక్ అయిందో ఎలా ఉంది అనేది దీని కండిషన్ చూస్తున్నాను. ఇదైతే మనకి నాకు తెలిసి 20 మినిట్స్ దాకా ఇది మీడియం ఫ్లేమ్లో చూస్తున్నా ఈ విధంగా బాగా స్మాష్ అయిపోవాలి. స్మాష్ అయిపోతే ఏంటంటే మనకి గ్రేవీగా ఉంటే రైస్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అందువల్ల అయితే నేనైతే ఈజీగా ఈ 10-15 మినిట్స్, లేదంటే ఒక్కోసారి 20 మినిట్స్, క్వాంటిటీ ఎక్కువైనప్పుడు 20 మినిట్స్ దాకా కుక్ అవనిస్తాను. లో ఫ్లేమ్లో పెట్టండి, ఎక్కువ కూడా వాటర్ అవసరం లేదు లో ఫ్లేమ్లో అయితే, అందుకని చూపిస్తున్నాను మీకు. చూసినాక ఈ విధంగా బాగా కుక్ అవ్వాలండి, స్మాష్ అయిపోవాలి. దీంట్లోకి ఇప్పుడు ఏంటంటే నేను చింతపండు పులుసు కూడా రెడీ చేసుకున్నాను. ఇది కుక్ అయ్యేలాకి చింతపండు పులుసు అని నేను ఇప్పుడు రెడీ చేసేస్తాను. ఇదంతలోకి ఇంకా 10 మినిట్స్ దాకా పట్టుద్ది, కానీ చింతపండు రెడీ చేస్తున్నాను. చింతపండు నీట్గా పిచ్చుకు పెట్టుకోవాలండి. ఆల్రెడీ ఉప్పు వేసేస్తున్నాం కానీ చింతపండు పులుసు అయితే దీనిలో యాడ్ చేసుకుందాము. చింతపండు పులుసు ఏంటంటే మనకు కొంచెం చిక్కగా పోసుకోవాలండి. స్టార్టింగ్ ఏంటంటే మరీ ఎక్కువ వాటర్గా ఉంటే మాత్రం ఇవి మనకి ఏంటంటే చాలాసేపు కుక్ అవ్వాలి. అంటే ఎండు చేపలు అంటే కొంచెం ఫాస్ట్గానే కుక్ అవుతాయి, అందువల్ల కొంచెం వాటర్ తక్కువే వేసుకోండి. చింతపండు పడేయొద్దు ఇంతలోకి, ఎందుకంటే ఇన్ కేసు వాటర్ మనకి సరిపోలేదు అన్నప్పుడు ఈ చింతపండు పులుసు కొంచెం వాటర్ యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇది ఇప్పుడైతే ఈ విధంగా వేసేసాను. చేపలన్నీ కూడా దీంట్లోకి రెడీ చేసుకుందాం అనుకున్నాను. అంతలోకి దీంట్లోకి కారం, పసుపు యాడ్ చేసేసుకున్నాం. ఇప్పుడు చూస్తున్నా కదా, ఈ విధంగా అయితే నాకు టమాటాలు బాగా స్మాష్ అవుతున్నాయి. ఇది ఏంటంటే మనకి గ్రేవీగా ఉండాలండి ఫుడ్లోకి. నాకైతే కొంచెం ఫాస్ట్గా అయిపోయి ఫాస్ట్గా చేసేస్తున్నాను. అలా లంచ్ టైం అయిపోయింది, పిల్లలు వెయిటింగ్లో ఉంటారు. అందువల్ల చూడండి ఇప్పుడైతే చూడండి ఈ విధంగా నాకు కొద్దిలోకి పసుపు యాడ్ చేస్తున్నాను. నాకైతే క్వాంటిటీ అయితే కొంచెం వాటర్ తక్కువగా అనిపిస్తున్నాయి చేపల్లోకి, అందుకోసం ఏంటంటే ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేస్తున్నాను. పసుపు కారం ఎంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలంటే
మనకి నేను 4 to 5 మెంబర్స్ అని చెప్పాను కదా, అప్రాక్సిమేట్లీ చేస్తాం కానీ ఎగ్జాక్ట్లీ చేయలేం కదండి. అందువల్ల 4 to 5 మెంబర్స్ అని చెప్తున్నాను. దీనిలోకి పావు టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు యాడ్ చేసిన తర్వాత నేను 1.5 స్పూన్ దాకా కారం వేస్తున్నాను. ఎందుకంటే ఇది 4 to 5 మెంబర్స్ అంటే ఇది కారం కొంచెం నాటుకాయలు అంటారు కదండి, ఆ కాయల పౌడర్, అందుకని కొంచెం కారం తక్కువే ఉంటుంది, అందుకని 1.5 స్పూన్ వేస్తున్నాను. ఇది యాడ్ చేసిన తర్వాత వాటర్ అయితే నాకు కొంచెం తక్కువే పడ్డాయి. దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. వాటర్ అంటే నార్మల్ వాటర్ పోసుకోవద్దండి, చింతపండు ఉందని చెప్పాను కదా, ఆ పల్పులోకే ఈ కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇవి కూడా వేసేసుకున్నాము. దీంట్లోకి ఏంటంటే వాటర్ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి మీరైతే ఈ చేపలు ఉడికేదానికి కండిషన్ ఉన్నట్టు పోసుకోండి. ఈ చేపలు అయితే నేను కంప్లీట్గా నీట్గా క్లీన్ చేసేసుకున్నాను. ఈ చేపలను అయితే దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. ఇవి చాలా చాలా టేస్ట్ మాత్రం ఉడికేటప్పుడు చాలా స్మెల్ బాగుంది, ప్లస్ వేసుకొని తింటుంటే మాత్రం చాలా చాలా బాగుందండి. అందుకోసం మెయిన్ చెప్తున్నాను, సముద్రపు ఎండు చేపల కర్రీ మాత్రం చాలా చాలా బాగుంది. మీరు ఒకసారి టేస్ట్ చూడండి, ఒకసారి ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఇదైతే ఇప్పుడు చూస్తున్నారు నాకైతే వాటర్ కండిషన్ తక్కువైంది. దీంట్లోకి క్వాంటిటీ కొంచెం చింతపండు వాటర్ అయితే యాడ్ చేసేస్తున్నాను. చింతపండు అంటే నేను వేరే కొత్త చింతపండు తీసుకోలేదండి, ఆ చింతపండులోనే కొంచెం వాటర్ యాడ్ చేసి కలిపేసి పోస్తున్నాను. ఈ విధంగా దీంట్లో వాటర్ యాడ్ చేసిన తర్వాత దీన్ని ఒక ఈజీ టు 10 to 15 మినిట్స్ అయితే కుక్ అవనిస్తాను. ఎందుకంటే ఇది చిక్కబడాలండి, మనకి పైన ఒక లేయర్ లాగా రావాలి, రెడ్గా ఒక లేయర్ అనేది వస్తుంది. ఆ లేయర్ వచ్చేసిన తర్వాత దీన్ని మనం సర్వింగ్ బౌల్లోకి పెట్టుకొని దాంట్లోకి కొత్తిమీర గార్నిష్ చేసుకొని సరిపోతుందండి. నాకు ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే నాకు బాగా కుక్ అయినట్టుంది. చూస్తున్నారా, చిక్కబడిపోయింది, చేపలు కనిపిస్తున్నాయి, ఈ విధంగా అయితే వచ్చింది. ఇంకా దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. ట్రాన్స్ఫర్ చేసి నెక్స్ట్ వచ్చి దాని మీద కొత్తిమీర అయితే గార్నిష్ చేసుకున్నాం మనం. ఇప్పుడైతే చూడండి నీకు ఎలా వచ్చింది, ఈ విధంగా లేయర్గా వస్తుందండి ఈ చేపల కూర. ఈ విధంగా కర్రీ అయితే భలే వచ్చింది, స్మెల్ మాత్రం చాలా చాలా బాగుంది. నేను తినేసి వాయిస్ రికార్డింగ్ ఇస్తున్నానండి, చాలా టేస్ట్ బాగుంది, చాలా చాలా బాగుంది. అందులో చుక్కలు అంటే మాత్రం బాగుంటుందండి, ఉప్పు అంటే కొంచెం ముళ్ళులు ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. కొత్తగా చూసేవాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం నా బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అసలు చేపల కూర మాత్రం ఎక్సలెంట్. దీనికి 5 స్టార్ రేటింగ్ అయితే ఇస్తాను ప్రజెంట్.